అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. వాటినే అంబువాచి ఉత్సవాలు అని అంటాం మనం. అయితే ప్రతి సంవత్సరం ఈ అంబువాచి ఉత్సవాలు ఏ సమయంలో జరుగుతూ ఉంటాయి? అలాగే కామాఖ్య అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే అనుగ్రహం దక్కుతుంది? ఈ విషయాలన్నీ కూడా గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురుగారు, ఇప్పుడు ప్రస్తుతం రేపటి నుంచి కామాఖ్య అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ప్రారంభించి ముగించబోతున్నారు? ప్రతి ఏటా 3 రోజుల పాటు కామాక్షి అమ్మవారు అంటే గౌహతి నగరంలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో అమ్మవారికి కూడా 3 రోజుల పాటు నెలసరి అంటే ఋతుస్రావం జరుగుతుందని చెప్పేసి 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. సాధారణంగా ఆలయం మూసివేస్తే మనకి ఉత్సవం చేయటం అనేది కనపడదు. కానీ ఇక్కడ భారతదేశంలో తాంత్రిక సాధన చేసేవారందరూ కూడా ముఖ్యంగా బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, అదేవిధంగా అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ 3 రోజుల పాటు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, అదేవిధంగా కవచాలు, మూలమంత్రాలు అలాంటివన్నీ కూడా వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు. అయితే స్వభావ సిద్ధంగా అక్కడ విగ్రహం అంటూ ఏమీ ఉండదు. హరిక్షేత్రే కామరూప అని చెప్పేసి మనకి పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అదంతా హరిక్షేత్రం అని పేరు. ఆ ఉన్న ప్రదేశానికి నీలాంచల పర్వతం అని చెప్తూ ఉంటారు, లేదా పూర్వాంచల పర్వతం అని చెప్తూ ఉంటారు. అలాంటి పర్వతం మీద అమ్మవారు ఒక త్రికోణాకృతిలో వెలసి ఉంది. ప్రత్యేకించి విగ్రహం అంటూ ఉండదు. కానీ ఆ త్రికోణాకృతి స్త్రీల యొక్క జననాంగంలా ఉంటుంది. ఆ జననాంగానికి ఈ 3 రోజులు కూడా ఎర్రటి నీరు అనేది అక్కడ ఉద్భవిస్తుంది. కాబట్టి వారు రోజు తెల్లని వస్త్రాన్ని కడితే తెల్లగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎరుపు రంగులోకి మారుతుందో అప్పటి నుంచి ఆ దేవాలయాన్ని 3 రోజులు మూసివేస్తారు. అంటే అది జ్యేష్ఠ అమావాస్య నుంచి దాదాపుగా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది కదా, ఆ 3 రోజుల పాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెలు అని చెప్తూ ఉంటారు. కాబట్టి శక్తి ఎప్పుడు కూడా ఆ కాళీ రూపంలో ఉన్నప్పుడు స్వామివారికి సహోదరి చెల్లెలు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జగన్నాథుడికి ఉత్సవం జరిగినప్పుడే కామాక్ష కూడా అక్కడ అంబువాచి అని చెప్పేసి ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి విధియ తదియ రోజున ఈ ఆలయాన్ని మూసివేయటం అనేది మనకు జరుగుతూ ఉంది. అయితే గురుగారు, మీరు చెప్పినట్లు అమ్మవారికి ఒక తెల్ల వస్త్రం సమర్పిస్తారు, అది ఎరుపు రంగులోకి మారుతుందని చెప్తున్నారు. అయితే అలాగే ఈ వస్త్రాన్ని కూడా ప్రసాదంగా సమర్పిస్తారంట, నిజమేనా? ఈ వస్త్రాన్ని కూడా చాలామంది భక్తులకి ప్రసాదంగా ఇవ్వటం మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన ఆ యొక్క లోపల గర్భాలయంలో అలంకరించిన వస్త్రాన్ని వేలం వేస్తారు. కొంతమందికి దొరుకుతుంది ఆ వస్త్రం. ఆ వస్త్రాన్ని దొరికిన వస్త్రాన్ని కూడా కాస్త పెద్దగా ఉంటే దానిలో చిన్న పీలికైనా కూడా ప్రసాదంగా తీసుకుని తద్వారా ఆ శక్తి అంతా మాకు వస్తుంది అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే మన ఆలయాలన్నీ కూడా ప్రకృతిని అనుసరించి ప్రకృతిని గౌరవిస్తూ ఉన్నవి. ఆలయ లోపల ఉండేదాన్ని మనం గర్భగుడి అంటూ ఉంటాం. గర్భగుడి అంటే గర్భం అనేది ఎవరికి సంబంధించింది? స్త్రీలకు సంబంధించింది. గర్భంలో మూలవరు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మూలమరుతూ ఉంటారో అదంతా కూడా పురుషుడు అని చెప్తాం. అంటే అదేవిధంగా పురిలో కూడా మనం చెప్తాం, పురైతి శయనయతి పురుష, పురంలో శయనించిన వాడు పురుషుడు అని చెప్పేసి ఆ పురిలో జగన్నాథుడి యొక్క ఈ వస్త్రానికి ఎలాగ భక్తులంతా కూడా ఎగబడుతూ ఉంటారో అదేవిధంగా ఇక్కడ కామాక్షి దగ్గర కూడా ఆ వస్త్రానికి జనమంతా ఎగబడటం, వాళ్ళకి కొంతమందికి దొరకడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇది చేస్తారు అంటే భగవంతుడికి సంబంధించిన ఏదన్నా మన ఇంట్లో ఉంటే మనకి మేలు కలుగుతుంది, మంచి కలుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. అయితే ఎవరైనా మన వైపు కుదృష్టి, ఎవరైనా మన వైపు దృష్టి దోషం పెడితే ఆ దృష్టి దోషం అంతా కూడా పోగొట్టే శక్తి వస్త్రానికి ఉంది అని చెప్పేసి కొంతమంది తాయెత్తులుగాను, కొంతమంది ఇక్కడ జబ్బకి కట్టుకుని కూడా ఈ వస్త్రాన్ని వాళ్ళు ధరించడం మనకు కనపడుతూ ఉంది. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ వస్త్రం దొరికే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా కామాఖ్య అమ్మవారికి ఏ విధంగా పూజించాలి? ఒకవేళ గుడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా పూజించాలి, లేదంటే ఇంట్లో మనం పూజించాలి అనుకుంటే ఏ విధంగా పూజించాలి? కామాక్షి అమ్మవారిని మనం పూజ చేయడానికి వచ్చినప్పుడు కూడా చాలామంది అమ్మవారు ఉగ్ర రూపంగా పూజ చేస్తూ ఉంటారు. అక్కడ వెళ్తే ఇప్పటికీ కూడా బలులు అవి కూడా అవుతూ ఉంటాయి. సాత్వికంగా పూజ చేయటం అనేది మనకి దక్షిణాచార పద్ధతి అని చెప్పి ఉంది. సపర్య పద్ధతి అని చెప్పేసి దక్షిణాచారంలో అమ్మవారికి సాత్వికంగా పూజ చేస్తూ
పనస పళ్ళు నివేదన చేయటం లేదా అరటి పళ్ళు నివేదన చేయటం ఇలాంటివి చేసి సాత్వికంగా అరటి దూడతో ప్రసాదాన్ని వండటం, కూరలు వండి నివేదన చేయటం అనేది సాత్విక పూజలన్నీ మనం ఇంట్లో చేసుకోవటం మంచిది. ఆలయంలో చేసిన పూజలన్నీ కూడా మనం ఇంట్లో చేయటం అనేది ఒకటి సంభవించదు. రెండోది ఏంటంటే అది కష్టం కూడా. కాబట్టి గుడికిను ఇంటికి ఒక తేడా ఉంది. కాబట్టి ఇంట్లో కామాక్ష పూజ చేసుకోవాలనుకుంటే చక్కగా శ్రీ సూక్తాన్ని నేర్చుకుని శ్రీ సూక్తాన్ని ఏ పొల్లు పోకుండా చక్కగా మీరు అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారి పటానికి చక్కగా మీరు పూజ చేసుకోవడం అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మవారికి ఈ ఋతుస్రావమైన 3 రోజులు కూడా ఆలయం మూసి ఉంచుతారని చెప్తున్నారు. మరి ఈ సమయంలో దైవ దర్శనం ఏమైనా జరుగుతుందంటారా? ఈ 3 రోజులు కూడా దైవ దర్శనం ఉండదు. ఈ 3 రోజుల పాటు అక్కడ చాలామంది గుమిగూడి ఉంటారు. అంటే ఇది మనం ఎప్పుడైనా చూస్తే పాత రోజుల్లో బిడ్డ పుట్టేటప్పుడు బంధువులకి ఆ తండ్రికి ఎంత ఉత్సాహం కలుగుతుందో అమ్మమ్మలకి తాతలకి, అదేవిధంగా భక్తులందరూ కూడా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు 3 రోజులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని ఉన్నట్టుగా ఉంటారు తప్పితే ప్రత్యేకించి భక్తులకి ఆ సమయంలో దర్శనం ఉండదు. 4వ రోజున అయిపోయిన వెంటనే అది ఆగిపోతుంది. తిరిగి తెల్ల వస్త్రం వేస్తే తెల్లగానే ఉంటుంది. కాబట్టి అప్పుడు నిర్ధారణ చేసుకొని పునఃపూజ అంతా చేస్తూ అప్పటి నుంచి భక్తులందరినీ కూడా లోపలికి కిందకి దిగి వెళ్ళాలన్నమాట. అంటే మామూలుగా అది ఉండడం కూడా ఎలా ఉంటుందంటే మీరు తేనెటీగ చూస్తే తేనెటీగ పృష్ఠభాగం ఉంటుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. ఆ ఆలయ ఆకృతి కూడా అలాగే ఉంటుంది. అంటే తేనెటీగ ఎందుకు ఉంటుంది అంటే అమ్మవారిని భ్రమరాంబ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అంటే భ్రమరం అన్నా కూడా పువ్వు మీద వాలేది. అంటే తేనెను ఎలా గ్రహిస్తుందో వేదసారాన్ని మనందరం కూడా అలా గ్రహించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అన్న ఉద్దేశమే ఇక్కడ పెట్టారు. రెండోది అది గర్భాన్ని పోలి ఉంటుంది అని చెప్తూ ఉంటాం మనం. అంటే శ్రీ గర్భ పరమేశ్వర అని విష్ణు సహస్రనామం చెప్తుంది. అంటే మన అందరిలో కూడా పరమాత్మ రూపమే ఉంది. మనందరం ఎక్కడి నుంచి వచ్చాము అంటే పరమాత్మకి చెందిన వాళ్ళమే మనం. కానీ మనం గ్రహించట్లేదు. కాబట్టి ఆ మాయలో మనం అంతా ఉంటున్నాం. కాబట్టి ఆ పరమాత్మకి సంబంధించిన మన జ్ఞానాన్ని తిరిగి పరమాత్మతో మనం జోడించుకోవటానికి ఆధ్యాత్మికమైన సాధన అనేది భక్తి. కాబట్టి అలా ఉంటుంది. ఆ ఆలయాన్ని కూడా అలా ఉందని అలా ఊహించి అలా కట్టారు. కిందకి దిగి మనం దర్శనం చేసుకోవాల్సిన ఆలయం ఇది. ఆ ఆలయం పక్కనే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంది. నదులన్నీ కూడా సాధారణంగా స్త్రీ రూపాలతో ఉంటాయి. బ్రహ్మపుత్ర అంటే పురుష రూపంలో ఉంటుంది. అంటే ఇది పుష్కర రూపము, పుష్కరుడి కుమార రూపం అని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ ఆలయాన్ని చాలామంది దర్శిస్తూ ఉంటారు. కాబట్టి వీలైన వాళ్ళు దర్శించండి, వీలు కాని వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఈ 3 రోజులు కూడా వీళ్ళు మనం ఇందాక చెప్పినట్టుగా శ్రీ సూక్తంతో చక్కగా మీరు ఉపచారం చేసుకుని అదేవిధంగా మహాలక్ష్మి సహస్రనామాన్ని చేయండి. మీరు అనుకున్నవన్నీ కూడా అయ్యేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. అయితే గురుగారు, కామాఖ్య అమ్మవారి గుడి అస్సాంలో ఉంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా కామాఖ్య అమ్మవారి లాంటి గుడి? కామాక్ష అమ్మవారి గుడి లాంటి ఆలయం అంటే మనకి సబ్బవరం అని చెప్పేసి విశాఖపట్నం దగ్గర ఒక యోని పీఠంతో మనకి ఆలయం కనపడుతూ ఉంది. ఇక్కడ కూడా అంటే అమ్మవారిని కూడా అలాగే ఉపాసన చేస్తూ ఉంటారు. వీలైన వాళ్ళు అనకాపల్లి దగ్గర నుంచి వెళ్ళొచ్చు సబ్బవరానికి. అక్కడ కూడా వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ 3 రోజులు అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారు అస్సాంలో. అదే విధంగా మీరు చెప్పిన ఇప్పుడు ఈ వైజాగ్ దగ్గర ఉన్న గుడిలో కూడా ఈ 3 రోజులు ఉత్సవాలు జరిపి అమ్మవారి గుడి మూసేస్తారు. 3 రోజులు అయితే అమ్మవారి గుడికి పూజ చేస్తారు. ముయ్యటం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ అలాగ జరిగేటట్టుగానే వాళ్ళు అదే యోనిపీఠాన్ని అదేవిధంగా త్రికోణాకారాన్ని కూడా వీళ్ళు కల్పించి అక్కడ పూజ చేస్తున్నారు. ఆ చుట్టూ ఉన్న ఆలయం కూడా ఆ కొండలవి కూడా శ్రీయంత్రంగా ఆయన భావన చేసి ఆయన నిష్టల్ ప్రహ్లాద్ అని చెప్పేసి ఒక ఆయన సైంటిస్ట్ ఆయన ఈ ఆలయాన్ని అంతా కూడా డిజైన్ చేసి కట్టారు. కావాలంటే మీరు అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కామాఖ్య అమ్మవారి ఉత్సవాల గురించి చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం అండి.